అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం కామరాబు గ్రామంలో ప్రకృతి ఆధారిత అడవి వ్యవసాయం ఆకట్టుకుంది. సమతుల్య పేరుతో సనపల జగదీష్, విష్ణుప్రియ దంపతులు నిర్వహిస్తున్న కొండ పొలాన్ని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుతూ ఆదాయ వనరుగా వ్యవసాయం చేయడం ఆనందదాయకమని అన్నారు. ఒక అద్భుతంగా ఈ అనకాపల్లి జిల్లాలో దేవరాపల్లిలో మన జగదీష్ చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న అరటి, మామిడే కాకుండా చాలా రకాల ఆకుకూరలు, కాయగూరలు, పైనాపిల్, అలాగే చీపుళ్ళు ఇవన్నీ చూస్తే మనకి అదే మతిపోతుంది. అలాగే ఇక్కడ వందల ఏళ్ల నాటి బోన్సాయి మొక్కలు పెట్టుతున్నారు. అసలు ఇక్కడ ఈ వాతావరణం చూస్తే అసలు ఎంత గొప్పగా ఉంటుందంటే అడవి వ్యవసాయం అనే దానికైనా అద్భుతమైన వ్యవసాయంగా చెప్పొచ్చు. ఇలాంటి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరు ప్రమోట్ చేయాలి. ప్రతి ఒక్క రైతు కూడా ఇట్లాంటి వ్యవసాయం చేసే విధంగా చూస్తే మనము క్లైమేట్ చేంజ్ నుంచి తట్టుకొని బయటకు రాగలుగుతామని నేనైతే భావిస్తున్నాను. కొండల్లో సహజంగా వచ్చే జల వనరులను భూగర్భంలోకి ఇంకేలా వాలుకు అడ్డంగా కందకాలు తవ్వి భూమి కోతను నిర్వహిస్తూ పంటలు పండించడం ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తుందని తెలిపారు. అడవిని తొలగించకుండా పంటలు సాగు చేయడం ద్వారా తరతరాలకు ఆదాయం లభిస్తుందని, శ్రామికుల అవసరం కూడా తక్కువగా ఉంటుందని ఆయన వివరించారు. రసాయన ఎరువులు, కలుపుతీత మందులు, క్రిమి సహకారాలు వినియోగించకుండా పంటలు పండించడం వల్ల ఆరోగ్యకరమైన ఆహారం అందుతోందని పేర్కొన్నారు. నా పేరు దొడ్డ మహేష్ అండి. గోవర్ధనపురం గోశాల రన్ చేస్తున్నాను. ఇక్కడ మన జగదీష్ గారు చేస్తున్న కొండ దగ్గర వ్యవసాయం, కొండ వ్యవసాయం, అడవి వ్యవసాయం క్షేత్రం చూసాం. చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 ఏకర్లో 85 రకాల అరటి, 70 రకాల మామిడి, వీటితోటి మిగతా అంతర పంటలు, చాలా రకాల అంతర పంటలతోటి చాలా బాగా కల్టివేట్ చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. జనరల్ గా ఇది చూడాల్సిన ఇది. ఆయనకున్న యాడ్వర్స్ పొలం కండిషన్స్ లో కొండవాళ్ళు ప్రాంతం లో కూడా ఎక్సలెంట్ గా ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు. మొక్కలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. మనం వేరే దగ్గర చూసిన దానికంటే పళ్ళు కానీ మొక్కలు కానీ ఒక అరటిపండు టేస్ట్ చేసాం. చాలా బాగుంది. ఇక్కడ నుంచి మేము విజయరామ్ గారి 5 లేయర్ మోడల్ ట్రైల్కి పెట్టేదానికి విత్తనాలు కూడా మనకి ఆయన ఇచ్చారు. చాలా విత్తనాలు తీసుకెళ్తున్నాం. మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి. వ్యవసాయం పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. చాలా కృషి చేశాడు ఈ స్టేజ్ రావడానికి. ఇలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, అందరు చూసి నేర్చుకోవాలి. జగదీష్ లాంటి వారి దగ్గర చూసి అందరు నేర్చుకోవాలి. ఈ వ్యవసాయ విధానాన్ని ప్రారంభించిన జగదీష్ మాట్లాడుతూ తాము ఇద్దరు ఎన్వైరన్మెంటల్ సైన్స్ చదివామని, సహజ సిద్ధమైన వాతావరణంలో జీవించాలనే ఆలోచనతో ఈ అడవి వ్యవసాయం ప్రారంభించామని తెలిపారు. దీని ద్వారా యువత, రైతులను ప్రేరేపించి ప్రకృతి సంరక్షణతో పాటు జీవరాశి మనుగడకు కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ కొండ పొలాన్ని గోవర్ధనపురం గోశాల ప్రతినిధి దొడ్డ మహేష్, మ్యాంగో మ్యాన్ అప్పాజీ, ప్రకృతి వ్యవసాయదారులు నరేష్ తదితరులు సందర్శించి వ్యవసాయ విధానాన్ని పరిశీలించారు. వచ్చి దేవరపల్లి మండలంలో అనకాపల్లి జిల్లా. ఇక్కడ మనం ఏంటంటే అడవి వ్యవసాయం అనేది ఒక కాన్సెప్ట్ అండి. ఒక అడవిని మనం ఒక ఎగ్జాంపుల్ లా తీసుకొని అడవిలో రకరకాల క్రీపర్స్, రకరకాల మొక్కలు, రకరకాల అంతర పంటలు ఆ అడవిలో చూసి ఒక 7-8 రకాలుగా మీకు ఉంటాయి. దాన్నే మనం ఆసరాగా తీసుకొని ఒక ఎగ్జాంపుల్ లా తీసుకొని ఇక్కడ మనం అది మిమికింగ్ చేసామన్నమాట. సో ఇక్కడ మీకు రకరకాల అరటిలో రకాలు, మామిడిలో రకాలు, పైనాపిల్లో రకాలు, నెక్స్ట్ కూరగాయల్లో రకరకాలు, అలాగే మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఒక హాబీ అన్నమాట బోన్సాయి అనేది. అసలు ఈ వ్యవసాయంలోకి ఎలా వచ్చాను అంటే నాకు చిన్నతనం నుంచి మాధవదార్ అనే ఏరియాలో పుట్టానండి నేను. అక్కడ స్వతహాగా అదంతా ఒక అడవి ఏరియా, కొండల ఏరియా. మా తాతలు ముత్తాతలు అందరూ కూడా పనస, సంపెంగ అవన్నీ బాగా పండించేవారు. మా పెద్దలు మాకు అలా చెప్తూ ఉండేవాళ్ళు. సో మేము కొంచెం పెరిగి పెద్ద అయ్యేసరికి అవన్నీ వదిలేశారు. మా నాన్నలు అంతా ఉద్యోగాలు అంతా పాటు చేసుకుంటూ అయితే మనం ఏంటంటే ఆ ఇంట్రెస్ట్, ఆ మొక్కలు అవన్నీ చూస్తూ పెరిగాం కాబట్టి ఫస్ట్ ఈ బోన్సాయి అనేది మరుబొజ్జి మొక్కలు పెంచడం మొదలు పెట్టామండి చిన్న జాగాలో. సో మనకి ఇంకా జాగా ఇంకా పెద్దగా కావాలి, పొలం కొనుక్కోవాలి అనే ఒక దీని మీద మనం ఏంటంటే ఇలా దేవరపల్లి ఏరియా వచ్చి ఇక్కడ పొలం కొని ఈ ఓవరాల్ ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఈ అడవి వ్యవసాయాన్ని మనం డెవలప్ చేస్తూ వచ్చామండి.